ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నానండి నేను. ఎక్స్ట్రాస్ సైడ్స్ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మనం అది కట్ చేసేసుకోవాలి. పైన టాప్ స్టిచ్ వేసుకుంటాను. ఇంకా హ్యాండ్స్ మనం తీసుకొని అటాచ్ చేసేసుకోవాలి సెంటర్ నుంచి. సేమ్ మళ్ళీ రిటర్న్ వేసుకొని అటాచ్ చేసేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ విడ్త్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అండ్ ఇటువైపు ఇంకో స్లీవ్ కూడా జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ దగ్గర మనకి జస్ట్ ఒక 1/2 ఇంచ్ పట్టుకొని ఫిట్టింగ్ చూసుకుంటూ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ కట్స్ దగ్గర 1 ఇంచ్ చూసుకొని రిటర్న్ సెకండ్ స్టిచ్ వేస్తున్నాను. ఇక్కడ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే అది కట్ చేసేసుకోవాలి. అండ్ వేరే సైడ్ కూడా 1 ఇంచ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని నడుము దగ్గర 2 ఇంచెస్ మార్జిన్ వదిలేసాం కదా, సేమ్ ఆ 2 ఇంచెస్ మార్జిన్ చూసుకుంటూ తన హ్యాండ్ ఫిట్టింగ్ చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అక్కడికి ఎండ్ చేసేయాలి. ఇంకా కట్స్ స్టార్ట్ చేస్తున్నాను. 1 ఇంచ్ పెట్టుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి 1/2 ఇంచ్. ఫస్ట్ 1 ఇంచ్ క్లోజ్ చేయాలి, తర్వాత దాన్ని 1/2 ఇంచ్గా ఫోల్డ్ చేయాలి. టాప్ స్టిచ్ వేస్తున్నానండి. ఇక్కడ తను అడిగింది టాప్ స్టిచ్ కావాలని, సో అందుకే టాప్ స్టిచ్ మళ్ళీ సెకండ్ స్టిచ్ వేస్తున్నాను. అండ్ సెకండ్ స్టిచ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా కింద పక్క మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఏది ఉందో చూసుకొని ఒకసారి మనం హైట్ చెక్ చేసుకొని సెకండ్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ కింద పక్క కూడా వేసేస్తున్నాను. ఇంకా టాప్స్కి కానీ దేనికైనా బ్యాక్ డాట్స్ అయితే కంపల్సరీ అండి. మంచి ఫిట్టింగ్ ఉంటాయి. దట్టు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే దానివల్ల పర్ఫెక్ట్ షేప్ అనేది సెట్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్